మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, మనం తయారు చేసిన మన వెజిటేబుల్ కట్టర్ అనేది ఎంత స్పీడ్ కట్ చేస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడార్మి తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేనైతే మన వెజిటేబుల్స్ కట్ చేసుకుంటానికి ఒక యూస్ఫుల్ గ్యాజెట్ అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఒక 300 నేనైతే మన వెజిటేబుల్ కట్ అయితే తయారు చేయబోతున్నా ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నదంటే మీరు చూసి షాక్ అయిపోతారు. దీనివల్ల మనకి ఎంత ఉపయోగాలని, మీరు కట్ చేసి చేతులు అయితే నొప్పులు వస్తూ ఉంటాయి. అదే ఇది వరకు మీరు ఉపయోగించుకుంటే చేతులు అసలు మీకు ఏం నొప్పి కానీ ఏముండవు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంటే చేయట్లేదు ఫ్రెండ్స్. అసలు మీరు ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే ముందుగా అయితే మన మిషన్ కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఈ పీవీసీ షీట్ పైన లేదా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, మనకి మెయిన్ ఇదిగోండి, ఇది అసలు ఎంత సెంటీమీటర్ తీసుకోవాలి మొత్తం నేను చెప్తాను. ఒకసారి మీ దగ్గర కెమెరా దగ్గర తీసుకో ఫ్రెండ్స్. నేనైతే ముందుగా దీని మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోనా అని చెప్తాను మీకు. ఇదిగోండి, ఇదే మన మెయిన్ పార్ట్. మన కట్ చేయడానికి కానీ మన మోటార్కి కానీ ఇది మన మెయిన్ పార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం నేనైతే 55 mm తీసుకున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను వచ్చేసి ఈ పార్ట్ చెప్తున్నా. ఇప్పుడు నేను ఈ పార్ట్ వచ్చేసి 55 mm తీసుకున్నాను. ఇదిగోండి, 55 mm తీసుకున్నాను నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మనం తీసుకున్నాం కదా, దాని తర్వాత ఇది వచ్చేసి 25 mm తీసుకోవాలి ఫ్రెండ్స్. 25 mm ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా 25 mm తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి యాంగిల్ ఉంది కదా ఫ్రెండ్స్, 110 degrees అయితే తీసుకోవాలి. ఇట్లాగా 110 degrees తీసుకోవాలి. ఇదిగోండి, 110 degrees తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మన యాంగిల్ వచ్చేసి 110 degrees ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది వచ్చేసి 55 mm, ఇది వచ్చేసి 25 mm, ఇది వచ్చేసి 110 degrees. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 110 degrees యాంగిల్ తీసుకుందాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని సెంటీమీటర్ ఎంత ఉండాలంటే 50 mm ఉండాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, 50 mm ఉండాలి. ఇదిగోండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ 50 mm ఉండాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, మీకు అర్థమవుతూనే ఉండేది. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పాయింట్కి వచ్చేసి 20 mm ఉండాలి ఫ్రెండ్స్. 20. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ 20 mm పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం కరెక్ట్గా ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి మనం. ఇదిగోండి, చిన్న పాయింట్లు పెడుతున్నాయి మీకు అర్థం అవటానికి. ఇట్లా స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా స్ట్రైట్ లైన్ కొట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం 20 mm మార్కింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ 20 mm మార్కింగ్ ఇట్లా సెంటర్ పెట్టుకున్న దాని నుంచి 110 degrees మనం మళ్ళీ యాంగిల్ తీయాలి ఫ్రెండ్స్. 110 degrees యాంగిల్ తీయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక మనం 110 degrees పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్ నుంచి మనకి ఈ పాయింట్కి వచ్చేటట్టుగా ఒక లైన్ అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇట్లా ఒక లైన్ అయితే కొట్టుకోవాలి మీరు. ఇట్లా కొట్టుకున్న తర్వాత ఇంక మొత్తం మనకి వచ్చేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మొత్తం మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా దీన్ని మొత్తం కట్ చేసుకుంటే సేమ్ మీకు అయితే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి, నేనైతే ముందే కట్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత మీరు ఇట్లా హోల్స్ ఎట్లా పెట్టుకోవాలంటే ఇక్కడ 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 ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు ఈ హోల్ ఎట్లా వేసుకోవాలంటే మనకి దీనికి వచ్చిన సెంటర్ పాయింట్ తీసుకొని ఇట్లా మార్క్ పెట్టుకొని ఇట్లా హోల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, నాకైతే ఇక్కడ వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ హోల్ ఎక్కడంటే మన ఈ వచ్చిన ఈ పాయింట్ నుంచి 3 cm పైకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా మార్క్ చేసుకొని 3 cm పైకి మార్క్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. దీని నుంచి దీనికి 3 cm గ్యాప్ ఉండాలి ఫ్రెండ్స్. దీని నుంచి దీనికి 3 cm గ్యాప్ ఉండాలి. ఈ హోల్ మనకి దీని సెంటర్ వచ్చేటట్టు మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇదిగోండి, మరీ సెంటర్లో కాకుండా చివరిలో మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు ఈ హోల్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకోసారి మీకు బ్రీఫ్గా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. ఇందాక మీకు చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మన ఒరిజినల్ పార్ట్ తీసుకొని చెప్తాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన 55 mm ఉండాలి. ఇది వచ్చేసి 25 mm ఉండాలి. ఈ లైన్ చూసారా, ఈ లైన్ వచ్చేసి 50 mm ఉండాలి. దీనికి యాంగిల్ వచ్చేసి 110 degrees ఉండాలి. దీనిపైన మీరు ఒక చిన్న లైన్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్.
అది వచ్చేసి 20 mm ఉండాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పైన హోల్‌కి కింద హోల్‌కి వచ్చేసి 3 సెంటీమీటర్ అది ఉండాలి. 3 సెంటీమీటర్స్ 30 mm ఫ్రెండ్స్. ఇదిగోండి దీనికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీరు ఎక్కడైనా బిగించుకోవచ్చు. ఎడ్జ్‌లో కొద్దిగా సెంటర్ వచ్చేట్టు బిగించుకోవాలి. ఇది వచ్చేసి మనం బ్లేడ్ పెట్టుకుంటానికి. ఇదిగోండి దీని వచ్చేసి నెక్స్ట్ పార్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మొత్తం 8 సెంటీమీటర్ అంటే ఉండాలి. అంటే 80 mm ఉండాలి ఫ్రెండ్స్. 80 mm అను దీనికి మనం మధ్యలో 2 హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం ఇట్లా 2 హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా 2 హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ మూల ఈ మూల. ఇది వచ్చేసి 7 సెంటీమీటర్ ఉండాలి ఫ్రెండ్స్. మన లెంత్ మొత్తం వచ్చేసి 8 సెంటీమీటర్స్. ఈ 2 హోల్స్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ మనకి డిస్టెన్స్ అయితే ఉండాలి దీనికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు అయితే కరెక్ట్ గా ఫాలో అవ్వండి, లేకపోతే అసలు మీకు అనేది పర్ఫెక్ట్ గా రాదు. నేను ఇట్లా ఎందుకు అంటున్నానంటే, మేమైతే ముందు విధంగా చేసాము ఫ్రెండ్స్. నాకైతే అసలు రాలేదు రిజల్ట్ వచ్చేసి. ఇదిగోండి దీనికి మెజర్మెంట్ కరెక్ట్ గా ఫాలో అవ్వండి, గ్యారెంటీ రిజల్ట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత 5 సెంటీమీటర్ రేడియస్ తో నేనైతే ఒక పుల్లి అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. దీని మధ్యలో ఇట్లా మార్క్ చేసుకొని హోల్ అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి ఇట్లా హోల్ అయితే పెట్టుకున్నాను. దీని నుంచి దీనికి ఒక చిన్న మరి ఇంకో హోల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మా సెంటర్ పాయింట్ నుంచి ఒక పక్కకి దీని పాయింట్ వచ్చేసి 1.5 సెంటీమీటర్ అంటే 15 mm ఫ్రెండ్స్. ఈ పాయింట్ నుంచి ఇంకో హోల్ అయితే పెట్టుకున్నాను నేను ఫ్రెండ్స్. ఇవన్నీ చెక్క పైన మనం ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి నేనైతే 300 RPM గేర్ మోటార్ అయితే వాడుతున్నాను. ఇదిగోండి 300 RPM గేర్ మోటార్ అంటారు దీన్ని ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు మనం చెక్క పైన బిగించుకుందాం ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను నేను. ఇదిగోండి నేను వచ్చేసి రెక్టాంగిల్ షేప్ లో ఒక చెక్కని కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీని హైట్ వచ్చేసి 30 mm ఫ్రెండ్స్. దీని విడ్త్ వచ్చేసి 50 mm. ఇదిగోండి దీనికి వచ్చేసి 50 mm, దీని హైట్ వచ్చేసి 30 mm. దీని సెంటర్ లో ఒక హోల్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ హోల్ ఎందుకంటే మన బేరింగ్లు పెట్టుకుంటానికి, ఇట్లా మన బేరింగ్లు పెట్టుకున్నానికి హోల్ అనేది వేసుకున్నప్పుడు పడిపోయింది. హోల్ అనేది పెట్టుకునేది మన బేరింగ్ అనేది పెట్టుకుంటానికి. ఇదిగోండి దీని మొత్తం దీని మీద మనం ఫిట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లాగా ఫిట్ చేసుకుని కూడా మీకు చూపెడతాను నేను ఇప్పుడు. మనం వచ్చేది ఫస్ట్ ఈ చెక్కని దీని మీద మనం ఫిట్ చేసుకోవాలి. గణేష్ స్క్రూ డ్రైవర్ ఇవా ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ ఈ చెక్క మీద ఫిట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి చేయాలి. ఇదిగోండి దీని మీద కూడా ఇంకో సపోర్ట్ కోసం ఇంకో స్క్రూ పెట్టి బిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇట్లా బిగించుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈ చెక్క ఇట్లా ఫిట్ చేసుకున్న తర్వాత కొద్దిగా గట్టిగా దీనికి వచ్చేసి మనం ఈ పుల్లికి మనం మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి మోటార్ అనేది 300 RPM మోటార్ అనేది చేసుకుని మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి కొద్దిగా గట్టిగా బిగించుకోవాలి. అదను దీని మధ్యలో మనకు మోటార్ డీడ్ కదలకొని అయితే బోల్ట్ అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి స్లిప్ అయిపోకుండా ఇట్లా మనం బోల్ట్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం మనకి వచ్చి ఫిట్ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మన మోటార్ వచ్చేసి ఇట్లా దీనికి ఫిట్ చేసుకున్న తర్వాత మన పుల్లికి ఇట్లా బోల్ట్ అయితే ఫిట్ చేసుకున్నాను. బోల్ట్ ఫిట్ చేసుకొని మనం ఇంత రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. కష్టపడి దీనికి ఇట్లా మనం ఫిట్ చేసుకోవాలి. ఇట్లా వాషర్ వేసుకొని ఇట్లా మనం ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి వచ్చేసి బోల్ట్ బిగించుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా బోల్ట్ బిగించుకుందాం. మనం బోల్ట్ కొద్దిగా గట్టిగా బిగించుకోవాలి. నేనైతే కటింగ్లో సహాయంతో బిగించుకుంటున్నాను. ఇదిగో నేనైతే ఇట్లా గట్టిగా బిగించుకున్నాను ఫ్రెండ్స్. ఇది అట్లాగా ఇదిగో ఫ్రెండ్స్ మనం బిగించుకున్న తర్వాత మనం కటర్ బ్లేడ్ అనేది పెట్టుకుందాం. దీనికి కొద్దిగా మనం టెస్ట్ చేయడానికి అసలు మనకి కరెక్ట్గా కూర్చుందా లేదా అని. ఇదిగో నేనైతే కటర్ బ్లేడ్ తీసుకుంటున్నాను. ఈ అవతల వాచ్ వేసి పెడుతున్నాను నేను. ఇదిగో ఫ్రెండ్స్, ఇట్లయితే నేనైతే పెడుతున్నాను బ్లేడ్కి మన స్క్రూ వచ్చేసి. ఇదిగోండి జూమ్ చేయి. దీన్ని కూడా వాషర్ వేసుకొని బిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇదిగోండి ఇట్లా బిగించుకుంటున్నాను.
మనం దీన్ని కొంచెం టైట్ చేసుకుందాం. ఇదిగోండి కరెక్ట్గా ఇదిగోండి ఇది వచ్చేసి మన ఇట్లా వచ్చేది ఇట్లా కట్ అయింది. ఇదిగోండి ఇట్లా మనం పెట్టుకుంటాం కదా మన కూరగాయలు ఇట్లా కట్ అవుతాయి మనకి. ఇప్పుడు మన దీనికి వచ్చేసి ఇక్కడ మన మోటార్ అనేది బిగించుకుందాము. ఇదిగోండి మన మోటారు ఇందాక మీకు చెప్పే కదా పుల్లి బిగించుకున్న మోటార్ ఇది. ఇదిగోండి మనకి మోటార్కి మన కనెక్టింగ్ రాడ్ వేసుకొని మనం బిగించుకుందాం. కనెక్టింగ్ రాడ్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా బిగించుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇట్లా వచ్చేది ఇట్లా మొత్తం ఇట్లా బిగించుకున్న తర్వాత ఇట్లా మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇంకోసారి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇదిగోండి మనం మ్యాక్సిమం పాయింట్ అక్కడ వరకు లెగిస్తుంది, కింద ఎక్కడి వరకు వెళ్తుందో మనం చెక్ చేసుకోవాలి కదండి. అదిగోండి ఇట్లా చెక్ చేసుకోవాలి చిన్న తిప్పుకొని. సేమ్ ఇదే పొజిషన్ లో పెట్టుకొని మనం క్లాంపులు అనేది చేసుకోవాలి. పీవీసీ క్లాంపులు గణేష్ పీవీసీ క్లాంపులు ఇవా. ఇప్పుడు వచ్చేది పీవీసీ క్లాంపులు వేసుకొని చూపెడతాను మీకు. ఇదిగోండి పీవీసీ క్లాంపులు. పీవీసీ క్లాంపులు అనేది వేసుకోవాలి. ఇటువంటి ముందు ఒకటి వెనక మీద పీవీసీ క్లాంపులు వేసుకుంటున్నాను. ఇట్లాగా మొత్తం బిగించుకొని చూపెడతాను నేను. ఇదిగో ఫ్రెండ్స్ మనకు పూర్తి సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి నేనైతే కొద్దిగా మన కట్టర్కి బ్లేడ్ సపోర్ట్ చిన్న ముక్క అయితే పెట్టుకున్నాను. కొద్దిగా పైకి కింద ఇట్లా పోకుండా మన బ్లేడ్ పైకి ఇట్లా పోకుండా మనం కట్ చేసినప్పుడు ఇట్లా కింద అయినప్పుడు ఓపెన్ అయితే పెట్టుకున్నాను ఇట్లాగా. ఇదిగో ఫ్రెండ్స్ మనకి మన వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు మనకి నీళ్లు కానీ డస్ట్ కానీ వస్తాయి కదా ఫ్రెండ్స్, మన చెక్క పాడవకుండా పీవీసీ షీట్ అయితే పెట్టాను నేను. మనకు దీనికైతే మన కనెక్షన్ ఇచ్చేసుకుందాం ఫ్రెండ్స్. మన మోటార్కి స్పీడ్ కంట్రోలర్ కానీ మన బయట కనెక్షన్ మొత్తం ఇచ్చుకుంటారు. అది కూడా చెప్తాను నేను మీకు ఇప్పుడు నేను. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ దీని వచ్చేది మోటార్ స్పీడ్ కంట్రోలర్ అంటారు. మన మోటార్ స్పీడ్ కానీ పెంచుకుంటాను కానీ తగ్గించుకుంటాను కానీ దీని కనెక్షన్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ పవర్ ప్లస్ పవర్ మైనస్ అని ఇస్తాడు. ఇదిగోండి జూమ్ చేయి. ఇదిగో ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మన మోటార్ స్పీడ్ కంట్రోలర్ అంటారు దీన్ని. దీని కనెక్షన్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ పవర్ ప్లస్ మైనస్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, మన ఇన్పుట్ ఫ్రెండ్స్. అది మన ప్లస్ మైనస్ ఇవ్వాలి. యువతల మన మోటార్ ప్లస్ మైనస్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, అక్కడ మనకి మన మోటార్కి ప్లస్ మైనస్ ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు మనం. ఇది వచ్చేసి మన మోటార్ ప్లస్ మైనస్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి మన మోటార్ ప్లస్ మైనస్ దేనికైనా ఇచ్చుకోవచ్చు. మన 2 టెర్మినల్స్ ఇది ఇచ్చుకొని తిరిగింది కాబట్టి మనం ఇప్పుడు నేనైతే బ్యాటరీ కనెక్షన్ ఇస్తున్నాను. ఇది వచ్చి మొత్తం కనెక్షన్ ఇచ్చి పెడతాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే ఇట్లా మొత్తం రెడీ చేసుకున్నాను. ఇట్లా బ్యాటరీ కనెక్షన్ కూడా ఇచ్చాను. ఇదిగోండి ఒకవేళ మీ దగ్గర బ్యాటరీలు కనుక లేకపోతే మీరైతే అడాప్టర్ ఇచ్చుకోవచ్చు, ఏం కాదు. ఇదిగోండి గణేష్ స్పీడ్ కంట్రోల్ దగ్గర గణేష్ అయితే పెట్టాను నేను. ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆన్ చేసుకుంటున్నాను, కట్ చేస్తాను మన వెజిటేబుల్స్. ముందుగా నేనైతే టమాటా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆన్ చేయ గణేష్. చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి. మీరు గమనించి వచ్చేసి మనకి అంత బాగా కట్ అవుతున్నాయి. అదిగోండి అదిగో భలే కట్ అవుతుంది, మీరు గమనించండి. ఇదిగోండి జూమ్ లైట్ గా భలే కట్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. వావ్ నాయనో. అదిగోండి ఇక అయితే ఇప్పుడు కీర దోసకాయ పెట్టుకుంటున్నాను. కీర దోసకాయ కట్టేది అయితే మనం చూద్దాము. ఇదిగో ఆన్ చేయకండి. అదిగోండి ఇదిగోండి ఎట్లా కట్టేది మీరు చూడండి. ఇదిగోండి భలే కట్టేది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి మొత్తం కట్టేయండి కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకొని చూద్దాము కట్టేద్దా లేదా అని. ఇట్టి గణేష్ ఉల్లిపాయ పెట్టావా? కానీ మీరు మటుకు ఫోర్క్ మరి గ్యారంటీ పెట్టుకోండి, ఇలా అది ఇట్లా పెద్ద బియ్యలని కట్టవచ్చు. గణేష్ ఆన్ చేయి.
వావ్, అదిగోండి. రే నాయన, మీరు గమనించవచ్చు, అక్కడ మనకు ఉల్లిపాయ కూడా కట్టి అవుతుంది. ఇదిగోండి, నీట్గా చాప్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకు మన షాపింగ్ అయితే బాగా చేస్తుంది. ఇదిగోండి, మీరు గమనించవచ్చు. ఇదిగోండి, ఇదిగోండి, అంత బాగా కట్ అవుతున్నాయి చూడండి. చిన్న చిన్న పీసెస్ కూడా కట్ అవుతున్నాయి. ఇదిగోండి ఇట్లాగా. కొద్ది కట్ చేసి వద్దాం మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే ఇన్ని కట్ చేసాము. ఇదిగోండి, మన కీరా దోసకాయ కట్ చేసాము, టమాటా కట్ చేసాము, ఉల్లిపాయ కట్ చేసాము. కానీ నేనైతే జెన్యున్ గా చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే ఏందో అనుకున్నా, కానీ దీనికైతే మాస్టర్ ప్లాన్ చాలా అయితే వేసాము మేము. కానీ డబ్బులు మాత్రం బొక్క. నేను అసలు ఎందుకు అంటున్నానంటే, దీనికి మటుకి బాగా కష్టపడ్డాం ఫ్రెండ్స్. ఇది ఎల్లాకారంలో ఉంది కదా, ఎల్బెండ్, దీనికి చాలా కష్టపడ్డాము. మేము సుమారు 2 రోజులు కష్టపడ్డాము. 2 రోజులు కూడా ఎందుకు అంటున్నానంటే, ఇదిగోండి, కరెక్ట్గా ఈ షేప్ రాక, అది కరెక్ట్గా యాంగిల్ రాక మేము చాలా అయితే ఇబ్బంది పడ్డాము. కానీ అవుట్పుట్ వచ్చింది, కానీ నేనైతే సాటిస్ఫై అయితే కాలేదు. కట్ అవుతుంది కానీ కొద్దిగా ఇబ్బందిగా అయితే కట్ అవుతుంది. నేనైతే మన వినాయక చవితి మన భోజనాలు అవి పెడతాం కదా, వాటి బాగా పనికొస్తాయి అనుకున్నాను. కానీ ఇంకా లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి, సాగిపోతుంది మధ్య మధ్యలో, బోల్ట్ అనేది కొద్దిగా టైట్ అయ్యి అయిపోతుంది. ఇది ఒక్కటి దీని మెయిన్ డిఫెక్ట్. ఈ వీడియో తింటే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్, బై బై.